హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ ప్రత్యూష ఈ రోజు నేను మీ అందరికీ ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీకు దాదాపు ఒక వారం 2 వారాల నుంచి సోషల్ మీడియాలో హల్చల్గా మారిందండి ఈ విషయం దాదాపు ఇన్‌స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా మొత్తం ఈ ఫీడే వస్తుంది ఇది నేను చెప్పినా కూడా మీరందరూ మళ్ళీ ఈ గోల్ ఏంటి మాకు అని అందరూ ఫీల్ అవుతారు దాని గురించి డీటెయిల్గా నేను చెప్పాలనుకోవడం లేదు నేను కేవలం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అసలు ఇలాంటి వారి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది అసలు మనం ప్రోత్సహించడం వల్లే ఇలాంటి వారు మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారనే విషయం మీద ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పటికి ఇంకా ఎవరైనా సిగ్నల్ టీవీ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను కనీసం ఇతని పేరు కూడా ఇతని అఘోరి అని అనాలని కూడా నేను ఇష్టపడడం లేదు ఇతని నేనైతే ఈ వీడియోలో మొత్తం కూడా అఘోరి పేరుతో ఉన్న శ్రీనివాస్ అనే సంబోధిస్తాను ఒకవేళ ఇతను అఘోరి అన్నా కూడా చాలామంది నిజమైన అఘోరీలకి అవమానించినట్లే అవుతుంది అలాగే ఇతని ట్రాన్స్జెండర్ కూడా అనలేము ఎందుకంటే ట్రాన్స్జెండర్లో కూడా వాళ్ళని కూడా అవమానించినట్లు అవుతుంది ఇతను ట్రాన్స్జెండర్ అనే పేరుతో అఘోరిగా మారి ఇప్పుడు అఘోరి పేరుతో ఎంతో మందిని ఎంతో విధాలుగా మోసం చేశాడు అమ్మాయిలను కావచ్చు అమ్మాయిల్ని ట్రాప్ చేశాడని చెప్పచ్చు అసలు ఫస్ట్ వచ్చేసి తన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను వచ్చాను అని తెలంగాణకి వచ్చాడు ముందంతా చాలా హల్చల్ చేసింది అదంతా తెలిసింది మీ అందరికీ తెలిసిందే అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అసలు అందరికీ నాతో పాటు మీకు కూడా అందరికీ దేవుడి భక్తి ఉండాలి సనాతన ధర్మాన్ని ఇష్టపడాలి సనాతన ధర్మాన్ని గౌరవించాలి కానీ ఎంతవరకు దానికి కూడా కొంతవరకు లిమిట్స్ ఉంటాయి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా గుడ్డిగా మేము ఈ పూజలు చేస్తే మీరు కోటీశ్వరులు అయిపోతారు ధనవంతులు అయిపోతారు రాత్రే మీకు అన్ని మంచి జరిగిపోతుంది మీకు ఏమైనా చెడు ఉంటే పోతుంది అని చెప్పడంతో గుడ్డిగా ఇలాంటి వారిని నమ్మడం వల్ల ఇలాంటి వారు రోజుకొకరు కొత్తగా పుట్టుకొస్తున్నారు ఇతనే కాదు మీకు నేను పేర్లు మెన్షన్ చేయను ఎవరెవరు అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది సోషల్ మీడియాలో చాలామంది జాతకాలు చెప్పేవారు కావచ్చు ఫ్యూచర్ గురించి చెప్పేవారు కావచ్చు ఈ హీరో ఆ హీరోని చనిపోతారు నెక్స్ట్ ఇయర్లో చనిపోతారు ప్రిడిక్షన్స్ చెప్పేవారు కావచ్చు నెక్స్ట్ ఇయర్ ఎవరు రాజకీయాల్లోకి రాబోతున్నారు ఎవరి జీవితం ఎలా ఉండబోతుంది ఇలాంటివన్నీ చెప్పబోయేవారని అసలు నమ్మకూడదు ఎందుకంటే నేను అందరినీ అవమానించట్లేదు కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు నిజంగా కూడా నిజాయితీగా పూజారులు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ విజ్ఞానంతో అసలు జ్ఞానం లేకుండా ఇలాంటి తప్పుడు ప్రిడిక్షన్స్ వేయడం తప్పుడు పూజలు చేస్తాం ఇలా వాక్యాలు చేసి డబ్బులు గుంజేసి మోసం చేసి పరారయ్యే వాళ్ళని అసలు నమ్మొద్దు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన లేడీ అఘోరి రూపంలో ఉన్న శ్రీనివాస్ అనే చెప్పచ్చు ఇతను వచ్చాడు తెలంగాణకు వచ్చాడు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నాడు మొత్తం బట్టలు లేకుండా తిరిగాడు చాలా ఛానల్స్ చాలా ఇంటర్వ్యూస్ చేశాయి అసలు నేనేం చెప్పానంటే ఈ అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ చేయడం వల్లే ఇతను ఇంత చేయడానికి కారణం అని చెప్తాను ఎందుకంటే అతను వన్స్ సోషల్ మీడియాకి అతను అన్ని మీడియాస్ అన్ని కెమెరాస్ అతని మీద చూపించినప్పుడు అతను కూడా నేను ఇంకా ఏదో చేస్తే ఇంకా కొత్తగా చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కదా నేను కూడా స్క్రీన్ మీద కనిపిస్తాను నా పేరు ప్రపంచం అంతా తెలుస్తుంది అనే విధంగా ఇతను ప్లాన్ చేశాడనమాట ఇతని ప్లానే అనుకుంటే ఇతని ప్లాన్తో సంహరించిన మన వర్షిణి గురించి చెప్తాను ఇప్పుడు ఈవిడైతే అసలు డబ్బు కోసం చేసిందా లేదంటే ఫేమ్ కోసం చేసిందా నిజంగా చేసిందా అంటే ఎవరికి ఇంకా డైనమాలోనే ఉన్నారు అసలు ఈమె ఎందుకు చేసింది ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఇలాంటి దొంగ బాబాలు దొంగ అఘోరి పేరులో ఉన్న వాళ్ళని అసలు ఈవిడ ఒక ట్రాన్స్జెండర్ అన్నది నేను అమ్మ అన్నది దాని తర్వాత నేను ఒక దేవుడిలాగా చూస్తాను ఇతన్ని అమ్మని అన్నది దాని తర్వాత స్వామి అన్నది దాని తర్వాత లేడీ అఘోరి అన్నది ఇప్పుడు పెళ్లి చేసుకున్నది అసలు ఎందుకు పెళ్లి చేసుకుందో ఏం ఆశించి పెళ్లి చేసుకుందో ఆవిడకే తెలియాలి ఇంకొకటి ఏంటంటే కొన్ని సోషల్ మీడియాస్ కూడా వీళ్ళని చూపించడం వల్లే వీళ్ళు ఇంతగా దిగజారనే చెప్పచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ఆవిడ ధైర్యంగా ముందుకొచ్చి లేడీ అఘోరికి 10 లక్షలు డబ్బు ఇచ్చి పూజలు చేయిస్తానని చెప్పేసి ఆమె డబ్బులు తీసుకొని ఆమె మోసం అయితే చేయడం జరిగింది ఇన్ని రోజులు అది బయట పెట్టలేదు సడన్గా ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ధైర్యంతో బయటకు వచ్చి చెప్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం అఘోరి మీద కేసు ఫైల్ చేసి ప్రస్తుతం అయితే ఆమె కస్టడీలో ఉంది 14 రోజులు కస్టడీలో ఉండాల్సిందని పోలీసులు చెప్తున్నారు ఆమె కూడా సహకరిస్తున్నట్లే ఆమె మీడియా ముందు చెప్తుంది మరి ఎంతవరకు సహకరిస్తుందో ఏమవబోతుందో మనం ముందు చూడాల్సిందే అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షిణి అయితే ఆమెతో కనిపించడం లేదు అసలు వర్షిణి ఎక్కడుంది వర్షిణి ఆమె ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టిందా లేదంటే ఆమెడే ఏమైనా వర్షిణి అసలు ఎక్కడుందో ఆమె ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు అసలు ఇంకొందరు ఏంటంటే
ఈ వర్షిణిని వెళ్ళిందా, లేదంటే అఘోరి ఆమె మాయ మాటలతో, లేదంటే శుద్ర పూజలతో వశీకరణ చేసుకొని ఆమె చుట్టూ వర్షిణిని తిప్పుకుంటుందా అనేది ఇంకా బయటికి తేలలేదు. చాలామంది దీనికి అగెనిస్ట్గా చాలామంది స్వామీజీలు, అలాగే ట్రాన్స్జెండర్స్ ఇలాంటి చాలామంది ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ అఘోరిది ముగిస్తుంది అని ఆశిస్తున్నాను. ఈమెను ఇంకా ఇలా చూపించడం వల్ల ఈమెను ఒక సెలబ్రిటీ చేస్తారేమో రాబోయే రోజుల్లో కూడా. చాలామంది మీడియాస్, చాలామంది సెలబ్రిటీస్, చాలామంది కూడా అందరికీ ఈవిడ మీదే కన్నున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫీడ్ మొత్తం కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా మొత్తం ఈవిడే కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇది ఆగిపోతుంది, ఇంతటితో ఆమెకి శిక్ష పడుతుంది అని అనుకుంటున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి వారిని మీ ప్రోత్సాహంతోనే ఇలాంటి వారు రోజుకొకరు పుట్టుకొస్తారు. ఇప్పటికైనా దేవుడి మీద భక్తి ఉండాలి, సనాతన ధర్మం మీద నమ్మకం ఉండాలి. మీరు పూజలు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి దొంగ స్వామీజీలు నమ్మకండి. ఇలాంటి ఇంట్లో పూజలు ఇంత ఖర్చు పెడితే ఇంత మంచి జరుగుతుంది, మీకు మంచి చేస్తాం, డబ్బులు వస్తుంది, కోటేశ్వరులు అయిపోతారు అంటే ఎవరిని నమ్మకండి. మీరు ఏదైనా మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు కష్టపడితే మీరు పైకి వస్తారు, హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మేము మా మానసిక పరిస్థితి బాగాలేదు, ఏమైనా ఉన్నాయా, చెడు శక్తులు ఏమైనా ఉన్నాయా అని బాధపడకండి. ఇలాంటి వారిని పెట్టి ఇంకా మోసపోకండి. మీరు కష్టపడండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, మీరు కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలాంటి దొంగ బాబాలు నమ్మకండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.